బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉందండి. నా ఛానల్లో ఒకసారి చూసేయండి. స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను. ఇప్పటికొచ్చి స్టిచ్చింగ్ పెట్టలేదు కరెక్ట్గానే, ఇప్పుడు పెడుతున్నాను చూసేయండి. ఫస్ట్ కదలకుండా మెడ నుంచి ఒక డాట్ వేసేసుకోవాలి. వర్క్ బ్లౌజ్కి మెడ కదలకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా తిప్పి ఇంకో సైడ్ నుంచి మార్చాలి. రెండు భాగాలుగా మెడను మార్చాలి. ఒకే భాగంగా రౌండ్ తిప్పకూడదు, అప్పుడు ఉగ్గులు వచ్చేస్తాయండి తిప్పితే. ఫస్ట్ నిలువుగా ఒక డాట్ వేసేసుకోవాలి, తర్వాత మెడ రౌండ్ చూసేసుకోవాలి. అది కూడా నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదా, ఇలాగ పొడుగ్గా ఒక డాట్. ఆ తర్వాత చుట్టూ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ పెడతాను, లాంగ్ ఫ్రాకులు, మోడల్స్ గౌన్, మోడల్ బ్లౌజులు కూడా. ఒక్కసారి నా ఛానల్ చూడండి. చిన్న చిన్న డాట్లు పెట్టుకోవాలండి. చిన్న చిన్న డాట్లు పెట్టుకుంటే వర్క్ బ్లౌజ్కి మెడ అయితే బాగా రౌండ్గా తిరుగుతుంది. ఇంకొకసారి మెడ కదలకుండా కుట్టేసేసుకోవాలి. అంటే మెడ జారకుండా సింగిల్ కుట్టు కాకుండా డబల్ కుట్టేసుకోవాలండి. ఒకసారి వీడియోని బాగా చూసేయండి, స్కిప్ చేయొద్దు. చూడడం వల్ల మీకు తెలుస్తుంది ఎలాగన్నది. తిప్పిన తర్వాత డాట్లు కూడా పెట్టుకోవాలండి, అప్పుడే మెడ రౌండ్ బాగా తిరుగుతుంది. అదిగోండి నెక్ వచ్చి అలా 2 సార్లు వేసిన తర్వాత నెక్ అలా తిప్పేసుకోవాలి. 1కి 2 సార్లు లోపలికి మడిచేసుకొని అది కూడా పైన కుట్టేసేసుకోవాలండి. నెమ్మదిగా చూసుకుని వేసుకోవాలి. అక్కడక్కడ కుందన్స్ కూడా ఉంటాయి కాబట్టి మిషన్కి అడ్డొస్తాయి, అవి తప్పించుకొని నెమ్మదిగా. సింగిల్ పాదం కూడా అవసరం లేదండి, డబల్ పాదం మీద వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది కంప్యూటర్ డిజైనే కదా, మగ్గం వర్క్ అయితే సింగిల్ పాదం పెట్టాలి. అయినా నేను ఇప్పుడు కూడా సింగిల్ పాదం పెట్టను, ఏ బ్లౌజ్కైనా డబల్ పాదం మీద వేస్తాను. ఇంకా తప్పదంటేనే వాడతానండి. మీకు కూడా ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారా? లైనింగ్లు తడిపినప్పుడు తీగల మీద లేకపోతే వేరే చోట్ల మీద వేస్తారు కదా, అలా కాకుండా మీరు కింద ప్లెయిన్ గచ్చు మీద లైనింగ్ వేసేసి జస్ట్ 4 చుక్కలు అంటే కొంచెం తడంగా వాటర్ పోసేసుకోండి. అప్పుడు లైనింగ్ ఎక్కువ క్రాసులు ఉన్నది రాదు. ఇదైతే నేను చేశాను, మీకు ఎప్పుడన్నాడు నేను ఆ టిప్ కూడా చూపిస్తాను డైరెక్ట్గా. అప్పుడైతే మామూలుగా చెప్తున్నాను అంతండి. తీగల మీద వేస్తే క్రాస్గా అయిపోతాయి. తీగల మీద కాకుండా కింద గచ్చు మీద వేయండి. లైన్ గచ్చు ఉంటుంది కదా బయట, ఆ గచ్చు మీద వేసి జగ్గుతో ఇలాగా కల్లాపు చల్లుతాం కదా, ఆ విధంగా అయితే వాటర్ కొట్టండి. లైనింగ్ మీద ఎక్కువ లాగకుండా క్రాసులు లేకుండా ఉంటాయండి. బ్లౌజ్ కూడా ఒక్కసారి చూసేయండి ఎలా కుట్టాలన్నది. లైనింగ్ జాగ్రత్తగా అతికేసుకుంటే ఉగ్గులు లేకుండా అతుక్కోవాలండి. దీనికి గమ్ము పెట్టి చేయకూడదు, గమ్ము పెట్టి అతికించేది. ఎందుకంటే మరి మెడ తిప్పాలి కదండి, అందుకని గమ్ము పెట్టలేదు. వెనక బాగా వచ్చి మొత్తం అలా పూర్తి చేసుకున్నాము. ఇంకా బ్లౌజు ఫుల్ వీడియో మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. అలాగే లేడీస్ కూడా టైలరింగ్ చేసిన కొన్ని అయితే ఇబ్బందులు ఉంటాయి. రేపు చూపించుకుందాం, తర్వాత చూపించుకుందాం కాక ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తే అప్పుడే చెయ్యండి. అశ్రద్ధ చేయొద్దు ఆరోగ్యం పట్ల. ఒక్కసారి ఆరోగ్యం పాడైతే మనలాంటి ఎవరు చూడరు కాబట్టి నేను చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే చాలామంది ఆడవాళ్ళు హెల్త్ పాడు చేసుకుంటున్నారు. కొంచెం మంది అయితే టైలరింగే మానేస్తున్నారు. కానీ అందరికీ టైలరింగ్ మానేసి కుదరదు కదండి. ఎందుకంటే ఆ టైలరింగ్ మీద బతికి వాళ్ళే ఉన్నారండి. ఆ టైలరింగే ఆధారం. ఇంట్లో కొన్ని సమస్యల్లో టైలరింగే కుట్టుకుని బతుకుతున్నారు అందరూ. టైలరింగ్ మానడం మన వల్ల కాదు కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే హాస్పిటల్ చూపించుకోండి. అలాగే మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. మజ్జిగ, వాటర్, సగ్గుబియ్యం జావ, ఇంకా బార్లీ ఇలాంటివన్నీ తాగుతూ ఉంటే మన హెల్త్ అయితే బాగుంటుంది. కొబ్బరి నీళ్ళు కూడా తాగండి. టైలరింగ్ చాలా ప్రమాదమే అండి. నాకు ఇప్పుడే తెలుస్తుంది, ఫస్ట్లో తెలియలేదు. అలాగ స్పీడ్గా కుట్టేశాను 13 సంవత్సరాలు. కానీ ఇప్పుడైతే కొంచెం బాడీలో మార్పు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను. అలాగని మానేద్దామంటే మా ఇల్లు గడిచేది ఈ టైలరింగ్ వల్లే. ఇంకా నాకు ఇది తప్ప వేరే దారి లేదు. బయట జాబ్ చేసేంత ఇది కూడా నాకు లేదండి. అది వచ్చి ఏంటనుకుంటాను, మెడ రౌండ్ అండి. ఒక ఆనవాలు పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మెడ రౌండ్ ఆనవాలు పెట్టుకొని మెడ అయితే మనం తిప్పుకోవాలి కాబట్టి అండి. ఫస్ట్ రౌండ్ షేప్గా గీసేసుకున్నాను. కట్ చేయకూడదండి మెడ, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా, మెడ కట్ చేయకుండానే రౌండ్ వేసేసుకొని అవతల వైపు కూడా రౌండ్ గీసేసుకున్నానండి. కనిపించలేదండి, 2 వైపులా గీసుకున్నాను. దాన్ని కూడా రౌండ్ నెక్కకి పెట్టి జాగ్రత్తగా తిప్పేసుకోవాలి, కదలకుండా ఒక కుట్టేసేసుకోవాలి. నెక్క కట్ చేసుకుంటే లైనింగ్ తిప్పడానికి కష్టమవుతుందండి.
అందుకే బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ చేసుకోకూడదు. అలాగా కట్ చేసేసుకుని మెడ రౌండ్ ఇలా ఇలా తీసేసుకోవాలండి. కుట్టేసుకుని మెడ రౌండ్ తీసుకుని చిన్న చిన్న డాట్లు పెట్టుకోవాలి. డాట్లు పెట్టుకుని దాన్ని కూడా ఇంకొక కుట్టు వేసేసుకుని దాన్ని కూడా ఫోల్డింగ్ చేసేయండి. అలాగే చెప్తున్నాను కదా, టైంకి కూడా భోజనం చేయండి ఆడవాళ్ళు. ఎందుకంటే మిషన్ మీద ఉండిపోతే వాళ్ళకి ఆ బ్లౌజ్ అయిపోవాలని. కొంతమంది అమ్మ ఇంట్లో ఒక్కరివే కదా, మనం వండుకోలేము తినలేము అనుకోకుండా అసలు ఒక్కరి కోసమైనా సరే వండుకొని తినాలి. మన ఆరోగ్యం మనకు ముఖ్యం. మన ఆరోగ్యం పాడైతే మనల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. మనం 10 మందిని చూడాలి తప్ప మన వరకు వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి అలా చూస్తారు తప్ప మనకంటే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఆఖరికి పిల్లలైనా ఇంకెవరైనా సరే ఈ రోజుల్లో సొంత వాళ్ళని కూడా నమ్మకూడదండి. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. ఫర్దర్గా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను. మనోళ్ళు వీళ్ళు నమ్మొచ్చు అని ఎవరైనా నమ్మొద్దు ప్లీజ్. ఎందుకంటే మనుషులు ఎలాగ ఉంటున్నారో మనకు తెలుసండి. ఈ రోజుల్లో మనుషులు చాలా దారుణంగా ఉంటున్నారు. ఇది వచ్చి హ్యాండ్ ముక్కలు అతకడం అండి. హ్యాండ్ ముక్కలు అతకడం. ఒకవైపున ముక్కలు అతకాలండి. ఒకవైపున అతుక్కుంటే సరిపోద్ది. 4 వైపులు అతకక్కర్లేదు. ఒకవైపున ఫుల్గా అతికేసుకుంటే హ్యాండ్ లూజ్ అనేది సరిపోద్ది. ఎందుకంటే కొంచెం హ్యాండ్లకి ముక్కలు పడుతున్నాయి చేతి భాగంలో. లైనింగ్లో సెట్ చేసుకోవచ్చు కదండి, మరి వర్క్ బ్లౌజ్ కదా అనేసి ముక్కలు అతుకుతున్నాను. మొత్తం 2 వైపులు అతికేసుకొని జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ అలాగే అది కూడా చూడండి అలాగే వేస్తున్నాను. దాన్ని ఎడ్జ్లు కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని అది జాయింట్ తీసేటివండి. లోతులు చూడండి, లోతు ఎలా తీస్తున్నాను బీస్ ముక్కతోనే రాసుకొని లోతులు ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక టక్ పెట్టేసుకోండి. దీన్ని కూడా లైనింగ్ని మెయిన్ దాని మీద వేసి, అదిగా వర్క్ కదా దాని మీద వేసేసి మనం ఇది కూడా ఒక కుట్టేసేసుకొని ఇక్కడ హ్యాండ్ దగ్గర చిన్న చిన్న ముక్కలు పడుతున్నాయండి. అలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఎందుకంటే అది భుజం దగ్గర రావాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలు పడుతున్నాయండి. చేతి దగ్గర అది కుట్లోకి వెళ్ళిపోద్ది. చెయ్యి కూడా అలాగా పై కుట్టేసేసుకొని ఇలా మెడ ఇలా చెయ్యి కూడా ఇలా తిప్పేసుకోవాలండి. ఒకసారి చూసేయండి బాగానే, స్కిప్ చేయకుండా. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. చిన్న ముక్కలు పడుతున్నాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు, మనం సరి చేసుకోవచ్చు కుట్లండి. దీనికి కూడా కదలకుండా పై కుట్టేసేసుకోవాలి. ప్రతి ఒక్క బ్లౌజు కూడా మనం చాలా ఇష్టంగా జాగ్రత్తగా మంది అన్నట్టు కుడతామండి. అలాగే కస్టమర్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఎప్పటి నుంచో కుట్టించుకున్నాం. నా కస్టమర్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళండి, అర్థం చేసుకుంటారు. ఫస్ట్ మనల్ని అర్థం చేసుకుంటే కస్టమర్ దగ్గర కూడా మన అదృష్టం అండి. ఆ విషయంలో మాత్రం నాకు కస్టమర్స్ అందరూ నన్ను అర్థం చేసుకుంటారండి. అర్జెంటుగా కుట్టమని ఉంటారు, పర్వాలేదు లేట్ అయినా పర్లేదు అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మనం సంపాదించుకోవాలి. ఇంకోటండి, అవసరమైతే వాళ్ళు తీసుకురాలేకపోయినా మనం వెళ్ళి తెచ్చుకోవడంలో తప్పు లేదు. నేనైతే అదే చేస్తానండి. కొన్నిసార్లు అయితే నేను వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు రావాలంటే రాలేరు కదా అన్న టైంలోని. అలాంటి టైంలో మన మనకు వర్క్ కావాలి, డబ్బులు కావాలి. అందుకు మనం వెళ్ళి తెచ్చుకుంటాం. ఒక్కోసారి వాళ్ళు తెస్తారు. అటు ఇటు కూడా ఉండొచ్చండి, తప్పలేదు. టైలరింగ్ అంటే ఇడుపు పట్టు ఉండాలి. వాళ్ళు ఇబ్బందుల వల్ల వాళ్ళు రాలేరు. మనకు కుదిరినప్పుడు జస్ట్ వెళ్తే మనం తెచ్చేసుకుంటాం. ఎందుకంటే వర్క్ వదులుకోకూడదని ఈ రోజుల్లో టైలర్స్ అందరూ ఎక్కువైపోయారు. వర్క్ వదులుకుంటే మళ్ళీ రాదు. చాలా మట్టుకి వర్కులు తగ్గిపోయాయి జనాలకి. ఎందుకంటే ఎవరి వాళ్ళు కుట్టేసుకోవడం, అందరం నేర్చేసుకోవడం. బ్లౌజ్ 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి. నెక్స్ట్ వచ్చి షేపులు. హ్యాండ్స్ 2 రెడీ అయిపోయి చిన్న చిన్న మార్పులు చూసుకోండి. అలాగా పెట్టుకుంటే భుజం దగ్గర కానీ ఆనవాలి, భుజం కుట్టని ఆనవాలండి. చిన్న చిన్న మార్పులు అయితే చూసేసుకోండి. జస్ట్ ఒకటికే అంతగా కాకపోతే మీకు పిన్ పెట్టుకోవచ్చు. పిన్ పెట్టుకున్నా ఏమవ్వదు. అదేంటి జారకుండా ఒకే కుట్టు దగ్గర ఉంటుందండి. చూడండి ఒక్కసారి. మీరు మీ టైలరింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, మీ కస్టమర్ ఎలాంటి వాళ్ళు ఒకసారి కామెంట్ చేసేయండి. ఉదయం లేచిన కాంచి సాయంత్రం దాకా టైలర్స్కే కాదు మిగతా ఆడవాళ్ళకి కాదు చాలా పనులు ఉంటాయండి. ఎందుకు అనుభవంతో చెప్తున్నాను. యూట్యూబ్ పెట్టాక ఇంకా ఆ ఛానల్ కోసం ఆలోచించడం, వర్క్ కోసం ఆలోచించడం
ఇంట్లో వంట, పిల్లల్ని పంపించుకోవడం, అయ్య బాబోయ్ చాలా ప్రెజర్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రాక నేను అనుభవిస్తుంది వేరు, మళ్ళీ ఇప్పటి నుంచి కొత్తగా పెట్టుకున్నది వేరండి. అందుకని చెప్తున్నాను. కానీ ఏదేమైనా సరే మన వర్క్ని మనకి ఇంపార్టెంట్. ఇదే మాకు ఫుడ్ పెట్టేది, దీన్నే ఫస్ట్ చూసుకోవాలి, మిగతాయే తర్వాత. ఎందుకంటే మనకు జాబులు చేసేంత చదువులు లేనప్పుడు ఉన్న వర్క్ని అభివృద్ధి పరచుకోవాలి. దీన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నేనైతే ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోనండి. ఎందుకంటే దీని మీద నా ఫ్యామిలీ మొత్తం బేస్ అయ్యి ఉంది. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. అగోని షేపులు వచ్చి డాట్లు పెడుతున్నాను, ఒకసారి చూసేయండి. షేప్ డాట్ ఎప్పుడు కూడా షేప్ కుట్టు భుజానికి చూడాలండి. భుజాన్ని చూస్తేనే షేప్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుందంట. భుజాన్ని చూసుకోవాలండి. కుట్టు డాట్ వేసేసుకోవచ్చు. చిన్న డాట్ వేసుకుంటే షేప్ బాగుంటుందండి. అంటే ఒకరికి చిన్న డాట్లు వేస్తాను, చెస్ట్ని బట్టి ఒకరికి పెద్ద డాట్లు వేస్తానండి. నేనైతే డాట్లు అయితే చూసుకుని మళ్ళీ నేను చూసుకుంటానండి 1-10 సార్లు ఇది కరెక్ట్గా ఉందా లేదనేసి. అలా డాట్లన్నీ 3 డాట్లు కూడా వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి షేప్ బెల్ట్ల కోసం ఆలోచిస్తున్నాను. అంటే చేతుల్లో మిగిలిన పట్టు ముక్కలు లాంటివి మిగిలిపోయి అవే వేయాలి, తప్పదు కదా. మరి ఇంకా ఫ్రంట్ భాగమే కదా. అలా డాట్లు వేసేసుకొని షేప్ బెల్ట్లు కూడా రెడీ చేసుకుందామని పక్కన పెట్టుకున్నానండి. ఇంకో విషయం మీకు చెప్పడం ఏంటంటే అండి, ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు కూడా తాగండి. సబ్జా గింజలు, జావ, బార్లీ ఇలాంటివి తాగితే వేడి అన్నది ఉండదండి. ఫస్ట్ వచ్చే ప్రాబ్లమే అసలు సివియర్ ప్రాబ్లం టైలరింగ్లో. ఆ ప్రాబ్లం తప్పించుకోవాలంటే ఎండాకాలంలో అయితే మరీనండి, బయట ఎండలో ఈ మిషన్ వేడి అసలు మామూలుగా ఉండదు. అందుకే చెప్తున్నాను, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, జావ అటువంటివి తాగండి. కొంచెం అయితే కొంచెం కాకపోయినా హెల్త్ ఇష్యూస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఒక్కసారి బ్లౌజ్ మొత్తం చూస్తున్నారు కదా, నా మాటలు అయితే మీరు వింటున్నారు కదా. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేనైతే ఈ ఛానల్ కొన్ని అవసరాల కోసం పెట్టాను. నిజంగా ఈ ఛానల్ సక్సెస్ అయితే నాకు చాలా హ్యాపీ అండి. ప్రతిరోజు చూసుకుంటాను ఎంతమంది చూసారా వీడియోస్ అని. ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుందండి మన వీడియోస్ ఎంతవరకు వెళ్ళాయని. అలాంటివి నాకు కూడా. కానీ అన్ని పనులు చేసుకుంటూ ఇంత టైలరింగ్ చేయడం అంటే చాలా కష్టమైన పని అని నాకు అనిపిస్తుంది. అమ్మో వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు.